ఏమేం చేశారో మేము అడుగుతాం చెప్పాలి. ఎందుకంటే ఒక 100 రోజులు ఒక పని మీద శ్రద్ధ పెడితే ఆ తర్వాత పని మీరు వద్దని ఆగిద్దా? ఆగలేదా? ఒక 100 రోజులు పని చేద్దాం. 100 రోజులు ఈరోజు తారీఖు ఎంత? 21. ఏ నెల? 21. ఈరోజు తీసేయండి. ఇంకెన్ని రోజులు ఈ నెల? 9 రోజులు ఉన్నాయి. జూలైలో ఎన్ని రోజులు? 31, 9, 40. ఆగస్టు ఎన్ని రోజులు? 31. మళ్ళీ ఎన్ని? 40, 31, 71. 71 సెప్టెంబర్ 30. ఎన్ని? 101. సరిపోయిందా? ఒక రోజు పెంచుకున్నా ఏమైంది అంటే సెప్టెంబరు 30కి మనకు 100 రోజులు అయిపోతే ఈ రోజుకి నేను చెప్తున్నా ఈ 100 రోజులు మీరు యాక్టివిటీ కనుక ఖచ్చితంగా చేస్తే చేయాల్సిన యాక్టివిటీ ఏం చేయాలో చెప్పనా? డైలీ కనీసం 5గురితో మాట్లాడాలి. ప్రొడక్టా ప్లానా ఏదో ఒకటి 5గురు కొత్త వాళ్ళతో మాట్లాడాలి. పాత వాళ్ళతో మాట్లాడుతూ కొత్త వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీం అంతా కంపెనీకి ఓల్డ్ టీం వీళ్ళతో 30 మందితో మాట్లాడుతూ ఇంకో 5 కొత్త వాళ్ళతో నేను మాట్లాడాలి. అలాగే మీరు కూడా మీ ఓల్డ్ టీం 10 మంది 5 ఉండొచ్చు. వాళ్ళు కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళు ఒక 5గురితో మాట్లాడాలి. కనీసం ఒక ప్లాన్ ప్రజెంటేషన్ అన్న డైలీ చేయాలి. అట్లీస్ట్ ఒక ప్లాన్ ప్రజెంటేషన్ డైలీ చేయాలి. ఒక 5 కొత్త వాళ్ళతో ప్రొడక్ట్ గురించి అయినా మాట్లాడండి. మీరు చేస్తున్న పని అలా ఒక 100 రోజులు చేయగలిగితే డ్యామ్ షూర్గా 100 రోజులు అయ్యేటప్పటికి మీ టీమ్ ఏలో 200 మంది, టీమ్ బిల్ 200 మంది ఆటోమేటిక్గా వచ్చుంటారు. సీలింగ్ పడతారు ఆ రోజు. సీలింగ్ అంటే ఏంటి? డైలీ పేమెంట్ 12 లేదు పట్టలేదు. ఈ 100 రోజులు అయ్యేటప్పుడు కనీసం ఒక 10 లక్షలు సంపాదించు. మొదటి 2 నెలలు ఏం జరగకపోవచ్చు, మిగతా 40 రోజులు అంతా జరిగింది. ప్రయత్నం చేసి స్టార్ట్ చేయండి. 100 రోజులు ఏం చేయాలో కూడా స్టార్ట్ చెప్తారు. అవన్నీ కూడా యాక్టివిటీ స్టార్ట్ చేయండి. దానికోసం ఎన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఎక్కువ కాదు. కానీ మనందరికీ ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్లాన్ ప్రొడక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా